హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో ఉదయకాలం కృపా వాగ్దానం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ శుభాభివందనములు తెలియపరుస్తున్నా. బాగున్నారా? దేవుని కృపచేత దేవుడు మరొక ఉదయం మనకి ఇచ్చాడు. గత రాత్రంతా ఆయన కాచి కాపాడి ఆయన సజీవ లెక్కలో మన నుంచి ఆయన నామస్మరణ చేయడానికి, ఆయనను స్తుతించడానికి, ఆయనను గణపరచడానికి దేవుడిచ్చిన చక్కటి సమయాన్ని బట్టి ఎల్లవేళలా ప్రభును స్తుతిద్దాం. అంతేకాదు ప్రతిరోజు దేవుడు మనకిస్తున్నటువంటి ఈ చక్కటి వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన వాగ్దానాలు బట్టి ధైర్యముగా ముందుకు వెళుతూ ఆయన వాగ్దానాలు నా జీవితంలో జరుగుతాయని విశ్వాసముతో ఎదురు చూస్తూ దేవుని సందులో ముందుకు సాగండి. దేవుడి వాగ్దానాలు మీ జీవితంలో జరిగిస్తాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 9వ అధ్యాయము 22వ వచనం. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచినని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. ఆమేన్. దేవుడు ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు ఒక స్త్రీతో. కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును. ఆమె చాలా భయపడిపోతుంది. ఆ 12 ఏళ్ల రక్తస్రావము కలిగిన స్త్రీ ఎవ్వరికి తెలియకుండా యేసయ్య వస్త్రపు చింగును ముట్టుకున్నప్పుడు వెంటనే ఆ వస్త్రపు చింగులో ఉన్న ప్రభావము ఆమె శరీరంలోనికి వెళ్ళి ఆమె శరీరంలో ఉన్న ఆ బలహీనత స్వస్థపరచబడినప్పుడు ఆమె వణికిపోతూ ఉంది. ఆమె ధైర్యముగా లేక భయపడిపోతూ ఉంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, కుమారి, ధైర్యముగా ఉండు. దేవుడు నీ విశ్వాసాన్ని బట్టి నిన్ను నేను స్వస్థపరిచాను. కాబట్టి ఈ ఉదయకాలం ఎంత బలహీన పరిస్థితుల్లో ఉండి అధైర్యంగా ఉన్నావు, లేకపోతే నీ చుట్టుపక్కల ఉన్న సమస్యలను బట్టి అధైర్యంగా కృంగిపోతున్నావు, దేవుడు అంటున్నాడు, కుమారి, ధైర్యముగా ఉండు, నేను నిన్ను బాగు చేశాను. నీ విశ్వాసాన్ని బట్టి నీ జీవితంలో కార్యము జరుగుతుందని దేవుడు ఈ ఉదయకాలం నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు, నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు. నీ బలహీన పరిస్థితిలో కానీ, నీ అసమాధాన పరిస్థితిలో కానీ, నీ ఆవేదనలో కానీ దేవుని మాట నిన్ను ఎప్పుడు ధైర్యపరిచేది, దేవుని మాట నిన్ను ఎప్పుడు బలపరిచేది. ఆయన బిడ్డలు ఆయన ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి దేవుని సందులో ధైర్యంగా కలిగి నీ ఎదుట ఉన్న ప్రతి సమస్యను ఎదుర్కోవడానికి ఇష్టపడు. నీ ఎదుట ప్రతి శోధనను నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నా దేవుడు నా పక్షంగా కార్యం చేస్తాడని విశ్వాసముతో నీవు ఎదురు చూడగలిగితే నీ విశ్వాసం ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తాడు. ఒకసారి ఇశ్రాయేలీలు వారి విరోధులైన మిద్యానీయుల చేతులకు అప్పగించబడి మిద్యానీయుల చేతిలో బహుభయంకరంగా శోధించబడుతూ తినడానికి ఆహారం కూడా లేని భయంకరమైన పరిస్థితిలో దేవుని దూత గిద్యోను అనే ఒక సామాన్యమైన వ్యక్తి దగ్గరకు వచ్చి, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని ఆ దేవుని దూత మాట్లాడితే, ఆ పిరికివాడు ఆ యొక్క మిద్యానీయులకు విరోధులకు భయపడి ఒక గానుగ చాటున తన కడుపు నింపుకోవడానికి గోధుమలను దొల్లగొట్టుకుంటున్న ఆ యొక్క పిరికివాడు అంటున్నాడు, ప్రభు మాకు తోడయంటే ఈ కష్టాలు మాకెందుకు వస్తాయి, ఈ శ్రమలు మాకెందుకు వస్తాయి, ఈ వేదనలు మాకెందుకు వస్తాయి అని ప్రభువుని ప్రశ్న వేస్తే ప్రభు అంటాడు, ఇదిగో నీ ద్వారా ఇశ్రాయేలీయుల ప్రజలకు రక్షణ కలగజేస్తాను. నిజంగా చూస్తే ఆ గిద్యోను అనే వ్యక్తి అంతకుముందు చాలా సామాన్యుడు, ఎన్నిక లేనివాడు. అతడు అంటాడు, నేను ఎన్నిక లేనివాడిని, నేను మనషే గోత్రములో ఎన్నిక లేని కుటుంబము నా కుటుంబము అని తన్ను తాను అధైర్యంగా మాట్లాడితే దేవుడు అంటాడు, ఎన్నిక లేనివాడిని నేను ఎన్నుకునే దేవుడు. కాబట్టి ధైర్యముగా ఉండు, నీ ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరికీ విజయము కలగజేస్తాను, మీ విరోధులైన మిద్యాన్ని నేను హతమారుస్తానని చెప్పి ఒక్క గిద్యోను ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరికీ రక్షణ కలగజేసి దేశంలో 40 సంవత్సరాల నెమ్మదిని కలగజేస్తాడు. కాబట్టి దేవుడు ఉదయకాలం అంటున్నాడు, ధైర్యముగా ఉండు, నీ విశ్వాసం ద్వారా అద్భుతం జరుగుతుంది, నీ ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. విశ్వాసంతో ప్రభు సందుకు వస్తే దేవుడు నీ సందులో అద్భుతం చేస్తాడు. ఇక్కడ రక్తస్రావం కలిగిన స్త్రీ విశ్వాసంతో ఎవ్వరికీ తెలియకుండా యేసయ్యన్న చోటికి వచ్చింది కాబట్టి దేవుడు ఆమె విశ్వాసాన్ని బట్టి అద్భుతం చేశాడు. ఇదిగో ప్రతి నెల మొదటి బుధవారం దేశ క్షేమం కొరకు అనేక మంది రోగుల కొరకు ప్రార్థనలు జరుగుతున్నాయి. ఆ ప్రార్థనలో పాల్గొంటున్న వారికి అనేక అద్భుతాలు దేవుడు చేస్తున్నారు. ఎవరైతే విశ్వాసంతో ఈ మంచి సమయం ప్రార్థనలో దేవుడు నాకు మంచి కార్యాలు చేస్తాడు, అద్భుతం చేస్తాడు, స్వస్థత పరుస్తాడు, నేను అడుగున్నవన్నీ దేవుడు ఇస్తాడని ఎవరైతే ఆసక్తితో వస్తున్నారో, ఎవరైతే విశ్వాసంతో వస్తున్నారో దేవుడు వారి జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నారు, వారి జీవితంలో ఉన్నతమైన కార్యాలు చేస్తున్నాడు. అనేక మంది అనేక వ్యాధుల నుంచి స్వస్థత పొందుతున్నారు, దెయ్యపు శక్తులు
శక్తి నుంచి విడుదల పొందుతున్నారు. గర్భఫలాలు లేనివారు గర్భాలు దాల్చి చక్కటి బిడ్డలను ఎత్తుకొని ప్రభు సందులో దేవుని స్తుతిస్తూ ఉన్నారు. దేవుడు అనేక కార్యాలు దీవెన గ్రౌండ్ కేగంగవర్లో జరిగిస్తున్నాడు. మీరు కూడా ఏకీవించండి, విశ్వాసంతో రండి. ప్రభు నా జీవితంలో అద్భుతం చేస్తాడని మీ విశ్వాసాన్ని పెట్టుబడిగా పెట్టండి. దేవుని కృప చేత మీరు ఏదైతే ఆశిస్తారో, ఏదైతే ప్రార్థిస్తారో ఆ ప్రార్థనకు జవాబుగా దేవుడు మీ జీవితంలో కృప చూపి అద్భుతం చేస్తాడు. ప్రార్థన. మహిమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, ఇదిగో నీవు ఇవదే కాలం మాతో మాట్లాడుతున్నావు. కుమారి, ధైర్యముగా ఉండు, నీ విశ్వాసం నేను స్వస్థపరచునని. ఈ ఉదయం ఎవరైతే విశ్వాసం కలిగి నీ సందరి వాగ్దానం కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నారో వారి విశ్వాసాన్ని బలపరచండి. వారి జీవితంలో అధైర్యము కలిగించే పరిస్థితులన్నీ కూడా తొలగించి ధైర్యము గల ఆత్మతో నీ కార్యాలు సంపూర్ణంగా స్వతంత్రించుకునే భాగ్యములు దయచేయండి. ఈరోజు ఎగ్జామ్స్ కొరకు ఎవరైతే అధైర్యంతో భయపడుతూ అయ్యా ఎగ్జామ్ కొరకు వెళ్తున్నారో వారికి ధైర్యమునిచ్చి అయ్యా తప్పనిసరిగా మంచిగా ఎగ్జామ్స్ అన్నీ రాయడానికి, అయ్యా మంచి మార్కులతో వారు పాస్ అవడానికి సహాయం చేయండి. అయ్యా రకరకాల పరిస్థితుల్లో ప్రయాణాలు చేస్తున్న వారికి ధైర్యమునిచ్చి వారి విశ్వాసాన్ని బట్టి గొప్ప కార్యములు జరిగించి నీ నామం మాత్రమే హెచ్చించుకునమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.